ఇండియాలోనే నంబర్ 1 దర్శకుడు ఎవరు? అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఆన్సర్ చెప్పొచ్చు. ఎస్ఎస్ రాజమౌళి అని. ఇప్పుడు 'దురంధర్ 1, దురంధర్ 2' తీసి బాహుబలి రికార్డులను కూడా బీట్ చేసిన ఆదిత్య ధర్ సైతం ఈగోని పక్కన పెట్టి నంబర్ 1 దర్శకుడు ఎవరంటే రాజమౌళి పేరే చెబుతాడు. చెప్పాలి కూడా. అవును, 'దురంధర్' రాజమౌళి సినిమాల రికార్డుల్ని బద్దలు కొట్టింది. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాని ఆదిత్య ధర్ అనే దర్శకుడు తీశాడు. రెండో స్థానంలో రాజమౌళి ఉన్నారు. అయినా ఇప్పటికీ రాజమౌళినే నంబర్ 1. ఎందుకంటే ఒక్క సినిమాతో మారిపోయే స్థానం కాదు రాజమౌళిది. కానీ ఒక్కటి మాత్రం నిజం, రాజమౌళికి గట్టి పోటీ ఉంది. వసూళ్ల పరంగా రాజమౌళి ఎంత గొప్ప సినిమా అయినా తీస్తాడు. కానీ ఎప్పుడో ఒకప్పుడు దాన్ని బీట్ చేసే సినిమా వస్తూనే ఉంటుంది. రావాలి కూడా. బ్రాడ్మెన్ కంటే గొప్పోడు లేడనుకున్నప్పుడు సచిన్ వచ్చాడు. సచిన్ రికార్డులు పదిలం అనుకుంటున్నప్పుడు కోహ్లీ వచ్చి వాటిని బ్రేక్ చేశాడు. రేపు మరో క్రికెటర్. సినిమా కూడా అంతే. రాజమౌళిది అపజయం ఎరుగని జైత్రయాత్ర. ఆ రికార్డు ఎప్పటికీ పదిలమే. ఎప్పుడు ఎవరితో సినిమా తీసినా ఇండస్ట్రీ రికార్డుల్ని కొత్తగా రాస్తాడు. ఇప్పుడు 'దురంధర్' రికార్డుల్ని కూడా శాశ్వతం కాదు. రాజమౌళి తీసే 'వారణాసికి' ఈ రికార్డుల్ని తిరగరాసే సత్తా ఉంది. సందీప్ రెడ్డి వంగ, సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, లోకేష్ కనగరాజన్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు ఎప్పుడైనా వేల కోట్ల సినిమాలు తీయగలరు, తీసి చూపించగలరు కూడా. వీళ్ళందరూ రాజమౌళికి పోటీనే. వీళ్ళే అని కాదు, ఆడిటోరియాన్ని షేక్ చేసి ఇండియా మొత్తం ఊపేసేలా ఓ కథ చెప్పే ఏ దర్శకుడైనా ఓ గొప్ప సినిమా తీయగలడు. వసూళ్ల విషయం పక్కన పెడితే సినిమా స్థాయిని, సాంకేతికతని, సినిమా చూసే ప్రేక్షకుడి అనుభూతి తాలూకా తీవ్రతను పెంచే దర్శకుడు వీళ్లలో నిస్సందేహంగా రాజమౌళినే. సినిమాని ప్రమోట్ చేసుకునే విషయంలో కూడా ఆయనకు తిరుగులేదు. సినిమాకి తనను తాను పెంచుకుంటూ పోతున్నారు. ఆ పరువు ఎక్కడ ఆగుతుందో కూడా తెలీదు. ఈ విషయంలో ఆయన్ని కొట్టేవారే లేరు.